దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథము 94వ అధ్యాయం చదువుకుందామండి. శ్రద్ధగా వినండి. యెహోవా ప్రతీకారము చేయుదేవా ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయు వారందరూ బెంకములాడుచున్నారు. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించటలేదు అనుకుని, యెహోవా వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతం చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలుగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? అన్యజనులను శిక్షించువాడు, మనుష్యులకు తెలివి నేర్పువాడు దండెంపక మానునా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసియున్నది. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. యథార్థ హృదయులందరూ దాని అనుసరించెదరు. దుష్టుల మీదకి నా పక్షమును ఎవడు లేచును? దోషము చేయువారికి విరోధముగా నా పక్షమును ఎవడు లేచును? యెహోవా నాకు సహాయము చేసి యుండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుండును. నా కాలు జారినని నేననుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగజేయుచున్నది. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా? దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు. దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. ఆమెన్. 94వ కీర్తన 22వ చరణం అండర్లైన్ చేశాను కదండి బ్లూ పెన్ తోటి. అది చదువుకుందాం. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము అని అంటున్నాడు ఇక్కడ మరి దావీదు గారు. అవునండి, దేవుడే మనకి ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఆయన మనకి ఎత్తైన కోట, మనకి సంరక్షణ. కోట ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే కనుక లోపలున్న జనాలకి అది రక్షణగా ఉంటుంది, ఆశ్రయంగా ఉంటుంది. ఆయన మనకి ఆశ్రయదుర్గం, నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయనకి ప్రార్థన చేస్తే వెంటనే మనకి జవాబు వస్తుంది. ప్రపంచంలో ఏ ఒక్కరికి మనం మన అభ్యర్థన, మన ప్రార్థన, మన విన్నపాలు చెల్లించుకున్నా సరే ఎక్కడి నుంచి కూడా మనకి జవాబు రావచ్చు, రాకపోవచ్చు. అది పర్మనెంట్ జవాబు అయితే కాదు, కానీ దేవుడి దగ్గర నుంచి మనకు వచ్చేది పర్మనెంట్ జవాబు. కాబట్టి ఆశ్రయదుర్గమైనటువంటి దేవునికి మనం ఏం చేయాలి? మనము విన్నపాలు మనం చెల్లించుకోవాలి, మనం ఆయనకి ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం చదువుకుందామండి. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే గదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితేవని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికీ మిగులు భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుదిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి. వారు నిన్ను మోసుకుని
నిన్నును మోసుకుని పోదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారికందరికిని మిగుల భయము కలిగెను. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమవారిలో ఎవడునూ వారితో కలిసికొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని గనపరుచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరినూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకుని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గూర్చి మాటలన్నీయు ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బొండ్రోతులను చెరసాలకు పంపిరి. బొండ్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసి యుండుటయు కావలివారు తలుపుల ముందర నిలిచిండుటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి. అంతట దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమగునో అని వారి విషయమై ఇటుతోచక ఉండిరి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో, మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయములలో నిలిచి ప్రజలకు బోధించున్నారని వారికి తెలుపగా అధిపతి బొండ్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారము చేయకే వారిని తీసుకుని వచ్చాను. 27వ వచనమండి. వారిని తీసుకుని వచ్చి సభలో నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో, మీరు యెరూషలేమును మీ బోధ చేత నింపి ఈ మనుష్యుని హత్యను మా మీదకి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. అందుకు పేతురును అపోస్తులను, మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా. మీరు మ్రానున వ్రేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశింపగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడు నైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుష్యులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దూదా లేచి తానొక గొప్పవాడని చెప్పుకొనెను. ఇంచుమించు 200 మంది మనుషులు వానితో కలిసికొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయి ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయినా అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయినా మీరు దాన్ని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు అగుదురు సుమి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఆమెన్. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం అండి, 40-41 వచనములు.
వారతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచినందున వారు సంతోషించుచు మహాసభ నుండి ఎదుటి నుండి వెళ్ళిపోయిరి. ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుండ్రి. దేవుని నామం బట్టి మనకు హింసలు, అవమానాలు, హేళనలు, శ్రమలు కలుగుతూ ఉంటాయి. మరి హతసాక్షులం కూడా అయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. మనం ఆనందించాలి, సంతోషించాలి. ఎందుకంటే కనుక మనకు ముందుంచబడినటువంటి స్వాస్థ్యం నిత్య పరలోక రాజ్యం గురించి మనము ఆలోచించాలండి ఎప్పుడూను. దాని మీద ఎప్పుడైతే మన ధ్యాస ఉంటుందో ఇవన్నీ మనకు చాలా స్వల్పంగా కనిపిస్తాయి. ఎందుకంటే కనుక ఈ లోకయాత్ర ముగిసిన వేళ నీతో కలకాలం జీవించాలని ఎవడు పారని నూతన గీతం చేరాలని ఆశించిన మనసు నా యేసయ్యా, నా యేసయ్యా. తెలుసండి, ఈ లోకయాత్ర ముగిసిన వేళ నీతో కలకాలం జీవించాలని. అర్థమైందండి? దేవునితో మనం కలకాలం మనం జీవిస్తాం ఈ లోకయాత్ర ముగించుకుని. ఈ లోకయాత్ర కొద్ది కాలం మాత్రమే. అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఐగుప్తు ధనము కంటే మరి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఎవరు? మోషే. 120 సంవత్సరాలు బతికాడు. కంటి చూపు తగ్గలేదు, ఒంట్లో సత్తు తగ్గలేదు. చక్కగా అతడు 120 సంవత్సరాలు ఎంతో యవ్వనంగా అతడు జీవించాడు మోషే. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. మనము దేవునిలో మనము జీవించాలి, ఆయనలో మనము నిలబడాలి, సవాల్ చేయాలి, సాతానికి లోబడాలి దేవునికి. అట్టి విధంగా మనం జీవిస్తే మనం ఆనందభరితులం అవుతాం. లోకం మనం హింసించినా, దూషించినా, శపించినా, ఏం చేసినా మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే కనుక నా నిమిత్తమే జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి మీరు గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని అన్నాడు మత్తయి సువార్త 5:11 కాబట్టి మనం ఆనందిస్తాము. ఆటోమేటిక్గా ఆనందం మనకు వచ్చేస్తుంది లోపల నుంచి. పరలోక రాజ్యం మీద మనకు ధ్యాస ఉన్నప్పుడు ఇటు కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.